వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మాషిలమణి వైద్యశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో విశ్రాంతి డిఎంహెచ్ఓ డాక్టర్ కె మాషిలమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఈ సృష్టికి మూలమని, స్త్రీలు లేనిదే సృష్టి లేదని చెప్పారు. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, బాధ్యతాయుత గృహిణిగా కుటుంబాన్ని నడిపించే మహిళలకు సమాజంలో మరింత గౌరవం కల్పించాలని అన్నారు. టిష్యూ పేపర్ ఎరై మేడం మేడం కొంతమంది ఎక్కడండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక బిడ్డతోని మళ్ళీ పిల్లకాయలు పుట్టడం లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకి అసలు పిల్లకాయలు పుట్టడం లేదు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఎంప్లాయీస్కి. కాబట్టి ఇట్లా జనాభా తగ్గిపోతూ ఉంటే మన దేశం, మన ఆంధ్రప్రదేశ్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంటే మనం మంచి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ కాదనేసి అందరి యొక్క మేధావుల యొక్క అంచనా ఇప్పుడు. కాబట్టి ఏది ఏమైనా కానీ స్త్రీ సంక్షేమము అనేది ప్రతి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా. దాంట్లో కూడా రాజకీయాల్లో మనం రాష్ట్రపతి చూసారా, మన రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము ఆమె చాలా పేదరాలు, డిగ్రీ చదివింది, కూలి జీవనం కూడా చేస్తూ ఉంటుంది. ఆమె డిగ్రీ చదివినా కూడా కూలికి పోయేదంట. ఆమెని మన రాష్ట్రపతి, షీ ఈజ్ ది నెంబర్ 1 లేడీ ఆఫ్ ఇండియా. ఆమెను చేసినామంటే అది మన భారతదేశ ఔన్నత్యం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా చాలామంది గర్ల్స్, ఎక్కువ మంది, ఇప్పుడు మన సునీత విలియమ్స్ కూడా అంతరిక్షంలో పోయి తిరిగి వచ్చింది, చంద్రమండలానికి పోయి తిరిగి వచ్చింది. చాలామంది కూడా లేడీస్కే ఈసారి వచ్చి ఒక ఆమె మరియా మాచోడా అనే వెనిజులా, ఆమెకి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చింది. ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది లేడీస్కే. అదేవిధంగా మన ఆపరేషన్ వాళ్ళ పైన హింసలు జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు, 3 ఏళ్ల పిల్లలను కూడా రేప్ చేసేస్తూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, చెరువులు వేసినాడంట. ఇంకొక వాడు మేనమామ 3 ఏళ్ల బిడ్డని రేప్ చేసినాడంట. పుట్టింది పొరటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది పొరటిలోన పోయేది మట్టిలోన, ఏది నీకు స్థిరము కాదులే ఓ మట్టి బొమ్మ, ఏది నీకు స్థిరము కాదులే. ఎందుకంటే మనిషి అది గొడవగా ఉన్నా, టీచర్గా ఉన్నా, ఇంట్లో ప్రొఫెషన్లో ఉన్నా, మీ చేసే ప్రొఫెషన్ని మీరు మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ చేయండి. మీరందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా